దైవ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మన ఆత్మీయ జీవితాల మేళ్ళ విషయమై ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో చివరి అధ్యాయాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అధ్యాయం సంపూర్ణంగా చదువుతాను, గమనించండి. 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటం పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీవలే ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. 5వ అధ్యాయం చిన్న అధ్యాయం కాబట్టి అంతా చదివాను, కానీ ఇందులో కొన్ని వచనాలు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ బలాభివృద్ధి కొరకై అపోస్తలుడైన పేతురు తన పత్రికలో ఎన్నో సంగతులు వివరిస్తూ వచ్చాడు. ఈ పత్రికలో సంక్షేపముగా అనే మాట 12వ వచనంలో మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం 12వ వచనం సంక్షేపముగా వ్రాసి అన్నాడు. దేవుని యొక్క సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసినాడు. ఐదవ అధ్యాయంలో మనం పేతురుని గురించిన ఆలోచన చేసినప్పుడు పేతురు ఏమై ఉన్నాడో ఇక్కడ తానే చెప్తున్నాడు. ఏమన్నాడు? తోటి పెద్దను అంటున్నాడు.
తోటి పెద్ద అనగా సంఘములో ఒక కాపుదల కాచే మాదిరిగా ఉండవలసిన వాడుగా ఉంటున్నాడు, ఒక కాపరిగా ఉంటున్నాడు అన్న విషయాన్ని చెప్పకనే ఇక్కడ తోటి పెద్దను అని చెప్తూ అపోస్తలుడైన పేతురు ఈ 5వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత దినాల్లో మనం 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు ధ్యానం చేశాం. అక్కడ ఉన్నదంతయు శ్రమను గుర్చి, నిందను గుర్చి, బాధను గుర్చి వివరించడం జరిగింది. ఈ శ్రమలు, బాధలు, నిందలు సాధారణంగా అందరికీ సంభవిస్తాయి, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి మరి ఎక్కువగా కలుగుతాయి అన్న విషయాన్ని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తూ, ఈ శ్రమలు పౌలు అన్నట్లుగా ఎన్నతగినవి కాదు అని చెప్పుచు, క్రీస్తు మహిమ నిమిత్తమై, ఆ సంతోషం నిమిత్తమై, ఆ పరదైసు నిమిత్తమై మనం ఈ శ్రమలను ఏం చేయాలి? లెక్క చేయకూడదు. వీటిని బట్టి మనం ఏదో గొప్ప అపాయంలో పడిపోయాము అన్నట్లుగా ఉండిపోకూడదు అని ఒక భరోసా, స్థిరత్వం కలిగించడానికి అందించినట్లుగా మనం చూస్తున్నాం తన సహోదరులకు. ఏది ఏమైనా ప్రతి సంగతిని లేక అంశాన్ని లేవనెత్తి పేతురు చెప్తున్నప్పుడు దానికి చివర ఒక మాట చెప్తాడు. అదేమంటాడంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోనూ సంతోషించు నిమిత్తము అన్నాడు. ఎన్ని ప్రయాసలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా దేవుని యొక్క ఆ మహానందం, దేవుని యొక్క మహిమలో మనకు కలగబోతున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగుడి అన్నట్లుగా అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో చెప్పుచూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా దేనికి చెప్పాడు అని మనం చూస్తే, వారిని స్థిరపరచుట, దేవునిలో సంపూర్ణంగా స్థిరపరచాలి అన్న ఉద్దేశంతో పేతురు సంగతులన్నీ చెప్పుచూ వచ్చాడు. ఇలాగూ చెప్పుచూ తాను ఏమై ఉన్నాడో మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో ఆయన పెద్ద, అంతేకాకుండా క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిగా ఉన్నాడు. ఆయన ఎలాంటి శ్రమలు పొందాడో స్వయాన పేతురు తిలకించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రభువు పడినటువంటి శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నిటినీ దగ్గరుండి చూసిన వాడుగా పేతురును మనం గమనిస్తున్నాం. అందుకే క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అంటూ 5వ అధ్యాయంలో తన ఉపోద్ఘాతాన్ని తెలియజేస్తున్నాడు. అంటూ బయలుపరచబడబోవు మహిమలో పాలువాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. మాటి మాటికి ఏం చెప్తున్నాడు? బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను దేవుని యొక్క మహిమలో పాలివాడనై ఉన్నాను. మీరు కూడా ప్రభువునందు స్థిరులై ఆ మహిమలో, ఆ గొప్పతనంలో, ఆ దేవుని రాజ్యంలో మీరు కూడా ఉండాలి, లేక పాలివారై ఉండాలి అని తన ఉద్దేశంగా మనం గుర్తించవచ్చు. అందుకే నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అన్న. చెదరిపోయినటువంటి తన సహోదరుల్లో సంఘాలను ఎవరైతే కాస్తున్నారో, విచారణ చేస్తున్నారో, వారికి కాపరిగా ఉంటున్నారో వారికి తెలియజేస్తున్నటువంటి సంగతులను మనం గమనించవచ్చు. వారిని ఎలాగ హెచ్చరిస్తున్నాడంటే 2వ వచనంలో చెప్తాడు, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము
ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి అన్నాడు. ఇక్కడ కాయుట అనేది మనం చూస్తున్నాం. దాదాపుగా దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాడు ఈ పదాన్ని మనం చూస్తే పశువులను కాసే స్థలాల్లో ఉపయోగిస్తారు కదా. కాయుట అంటే గొర్రెలను కాసేవాడిని కాసేవాడు అంటారు. అలాగే పశువులను కాసేవారిని పశువులు కాస్తున్నారు అని అంటారు. అంటే కాయుడి అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. పశువులు మనం చూస్తూ ఉంటాం, గొర్రెలు మాటికి తప్పిపోతూ ఉంటాయి. తప్పిపోయిన వాటిని ఏం చేస్తాడు గొర్రెల కాపరి? వాటిని సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరే, ఏది ఏమైనా మనం ఈ లోకంలో ఉన్నాం, ఒక కాపరి కింద మనం ఉంటున్నాం. పెద్దలంగా కొందరు ఈ సంఘంలో నియమించబడ్డారు. కానీ పెద్దల కంటే ముఖ్యమైనటువంటి మన కాపరి ఎవరు? ప్రధాన కాపరి అన్నాడు కదా. ఏమన్నాడు అక్కడ? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడభారని మహిమా కిరీటము పొందుదురు. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు పేతురు ఒక కాపరిగా ఉంటున్నాడు. అలాగే కాపరి యొక్క లక్షణాలు ఎలాగుండాలో, కాపరి ఎలాగూ కాయాలో తన మందను తన సహోదరుల్లో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తున్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ప్రధాన కాపరి అని మనకు పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటగా తను పెద్ద అనగా పై విచారణ చేసి మందను కాసేవాడు. మొదట తన అనుభవంలో ఉండాలి. అందుకే తన అనుభవించిన తర్వాతనే ఈ సంగతులు రాయగలిగినటువంటి పేతును మనం చూస్తున్నాం. తరువాత ఇతరుల పెద్దలైనటువంటి వారిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే తన సహోదరులు, చెదరిపోయినటువంటి సహోదరుల్లో పెద్దలుగా ఉన్న వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఎలాంటి హెచ్చరిక అని మనం చూస్తే వారిని ఎలా కాయాలో వివరించాడు 2వ వచనంలో. బలిమి చేత కాదు, బలవంతంతో మనం దేన్నైనా నడిపించలేం. ఒకవేళ నడిపించినా కూడా మనం వాటిని అభ్యసింపజేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, గుర్రం ఉందనుకోండి, గుర్రాన్ని తీసుకెళ్ళి ఏటి దగ్గర ఉంచుతాం. నీళ్ళు తాగడానికి తీసుకెళ్తే దాన్ని నీళ్ళు తాపగలుగుతామా? తాపలేం. అదెంతగా తాగాలి. తాపాలంటే బలవంతంగా తాపచ్చు, కానీ అది ఆరోగ్యానికి కాదు, అనారోగ్యానికి. సరే, ఏది ఏమైనా ఏటి దగ్గర వరకు గుర్రాన్ని తీసుకెళ్ళచ్చు, కానీ దాన్ని తాపడానికి వీల్లేదు మనం. సరే, ఏది ఏమైనా దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిచారకుల అందరికీ కూడా ఒక పెద్దనుగా నిర్ణయించబడినటువంటి వారుగా వారు పై విచారణ చేయొచ్చు మందను కాయాలి అని అపోస్తలుడైన పేతురు యొక్క ఆలోచనగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రధాన కాపరి యొక్క తత్వాన్ని కూడా ఇక్కడ వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ప్రధాన కాపరి మనందరికంటే మనం తాత్కాలికమైన కాపరులమే, కానీ ఆయన మనకు శాశ్వతమైనటువంటి కాపరిగా ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి, మొదటి కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే అని మనం చూడవచ్చు. సరే, ఇక్కడ కాపరి అనే ఆలోచన మనం చూసినప్పుడు కాపరి అవుటకు కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. చూడండి, పేతురు సంఘాలకు కాపరి అవ్వాలి అంటే ఎలాగయ్యాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం.
ఇక్కడ 69వ వచనం నుంచి 75వ వచనం వరకు మనం చదివితే అర్థమవుతుంది. కానీ నేను ఇక్కడ చదివి వివరణిస్తాను. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురు తాను తన వలలు విడిచి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పినప్పుడు వారు తమ వలలు విడిచి ప్రభువును వెంబడించారు. ఇది మనందరికీ తెలిసినటువంటి భాగమే. ఇక్కడ ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే సంగతిని ఎత్తినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తాను అని చెబుతూ వచ్చిన వాడుగా మనం చూస్తాం. నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు చెప్తావని పేతురుతో అన్నప్పుడు, లేదు ప్రభా, నీ కొరకు నా ప్రాణాన్నైనా ఇస్తానని చెప్పాడు పేతురు. ఇక్కడేమో ముమ్మారు బొంకాడు. బొంకిన తర్వాత కోడి కూసింది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పట్టబడినప్పుడు కోడి కూసినప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఆ సంగతిని బట్టి ఏం చేస్తున్నాడు? సంతాపపడి ఏడ్చెను అనే మాట మనం చూస్తున్నాం. క్రీస్తు శ్రమలు స్వయాన పేతురు చూసిన వాడుగా మనం చూస్తున్నాం. ఆ శ్రమలు ఎందుకు పడ్డాడో, ఎందుకు పడుతున్నానో సంపూర్ణంగా పేతురుకు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా యేసు ప్రభువుల వారు తెలియజేస్తూ వచ్చారు. ఆ సంగతులను జ్ఞాపకం చేసుకొని పేతురు ఏం చేశాడు? సంతాపపడ్డాడు. ఎందుకు ఇలా చేశాను, ఎందుకు ఇలా అబద్ధం ఆడాను, ప్రభువుని నేను కలిగి ఉండలేదు అని వారితో ఎందుకు అబద్ధం చెప్పానన్న ఆలోచన విధానాన్ని మనం చూస్తున్నాం. అతడు సంతాపపడి ఏడ్చెను అనే మాట చూస్తున్నాం. ప్రభు తమ కొరకు ఎంత ప్రయాసపడ్డాడో మనందరికీ తెలుసు. అలా అయితే అలాంటి ప్రభువుని నేను ఎరుగను అని తాను అప్పగించుకుంటాను, ఒకవేళ ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చినా కూడా నా ప్రాణాన్ని ఇస్తానని చెప్పిన పేతురు ఏమైపోయినాడు? అబద్ధమాడి తప్పించుకోవాలని చూశాడు. కానీ ప్రభు విడిచిపెడతాడా? విడిచిపెట్టలేదు. ఇంకొక వచనానికి వెళ్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం ఇక్కడ 15వ వచనం నుంచి కొన్ని సంగతులు 18వ వచనం వరకు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి కనబడినప్పుడు పేతురుతో ఒక మాట అంటున్నాడు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాడు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాడు. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగినప్పుడు, నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు ఏమైనాడు? వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు అపోస్తలుడైన పేతురుకు ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని చెప్తున్నప్పుడు నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పినాడు. తర్వాత కాయుము అన్నాడు. తర్వాత గొర్రెలను మేపుము అన్నాడు. మరి ఎందుకు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళావు అన్నట్లుగా
ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను చేపలు పడతా ఉంటే నేను మనుషుల పట్టు జాలుగా చేస్తానని పిలిచినప్పుడు నన్ను వెంబడించావే, ఎందుకు తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నావు అన్నట్లుగా పేతురును హెచ్చరిస్తూనే ఈ మాటలు ప్రభు పేతురుతో పలికినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు మందకు మాదిరిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అందుకే నా గొర్రె పిల్లలను మేపుము అంటున్నాడు, గొర్రెలను కాయము అంటున్నాడు, అలాగే గొర్రెలను మేపుము అంటున్నాడు. దేవుని వాక్యము చేత ఏ మంద అయితే అప్పగింపబడబోతా ఉన్నదో, అంతకుముందు పేతురుకు ఏ మంద లేరు కదా, ఏ మంద అయితే అప్పగింపబడబోతా ఉన్నదో ఆ మందను నీవు మేపాలి, ఆ మందను నీవు కాయాలి, ఆ మంద పైన నువ్వు విచారణకర్తగా ఉండాలి, విచారించేవాడవుగా ఉండాలి అన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తల కార్యాల్లో మనం చూసినప్పుడు పేతురు దేవుని యొక్క వాక్యమును ప్రకటించినప్పుడు ఇంచుమించు 3000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. వారందరినీ ఏం చేశాడు? కాయుచున్నాడు, మేపుచున్నాడు అన్న విషయాలను అపోస్తల కార్యాల్లో మనం చూడవచ్చు. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచి అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును వారు ఎడతెగక ఉండిరంటే అక్కడ పేతురు తన కాపరితనాన్ని మనం చూస్తాం. పేతురు కాపరి గల తత్వాన్ని కలిగి ఉండాలంటే మొదట ఏం కావాలి? సంతాపడినటువంటి పేతురు మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా చేశాను, ప్రభువు కొరకు జీవించవలసిన వాడిని ఎందుకు ఇలా అబద్ధమాడాను అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అతడు సంతాపడి ఏడ్చెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువు కొరకు పిలువబడినటువంటి వాడు ఏమవుతున్నాడు? ఇప్పుడు బొంకినట్లుగా, అబద్ధమాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువే పేతురును స్థిరపరిచిన విధానాన్ని భక్తుడైన యోహాను ద్వారా తన పత్రికలో రాశాడు. ఆ సంగతులు ఇందాక మనం గమనించాం. వారు స్థిరులుగా, వారు ఒక సంఘాన్ని కలిగి దేవుని సహవాసంలో, బోధలు, ప్రార్థన చేయట్లో, రొట్టె విరుచుట్లో వారు కొనసాగుతూ ఉన్నారు. వారిని కాయచున్నటువంటి కాపరిగా ఉన్నాడు. అందుకే పేతురు రాసిన పత్రికలు మనం మొట్టమొదటిగా చూసినటువంటి 5వ అధ్యాయంలో ఏంది? పెద్దను అన్నాడు. ఏమన్నాడు? తోటి పెద్దను అన్నాడు. చెదరిపోక ముందు వారికి పెద్దగా ఉన్నాడు. వారందరూ ఒకే చోట ఉన్నారు. ఆ తదుపరి శ్రమలు సంభవించినప్పుడు వారు చెల్లా చెదరై ఆయా ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తదుపరి అపోస్తలుడైన పేతురు ఈ లేఖలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి పత్రిక, 2వ పత్రిక. సరే, ఏది ఏమైనా ప్రభు యొక్క ప్రత్యక్షతను చూపించకుండా వారికి ఏ సంగతిని బోధించలేదు, ఏ సంగతిని చూపించలేదు. ఎందుకంటే ఆ ప్రత్యక్షతలో మనందరికీ కలగబోయేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఈ లోకంలో ఎక్కువగా మన కొరకే మనం శ్రమపడుతూ ఉంటాం కదా. దాదాపు 99% మన కొరకే శ్రమపడుతూ ఉంటాం. అలా అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శ్రమలను గుర్తించిన పేతురును మనం చూస్తున్నాం. శ్రమల్లో ఇతడు ఒక సాక్షిగా మనం చూస్తున్నాం. అలా అయితే యేసు ప్రభువుల వారు ఎందుకు ఇంతగా శ్రమలు పడ్డాడు అని పేతురు గమనించిన వాడుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా తన జీవితంలో సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏది ఏమైనా పెద్దగా అవడానికి గల కారణాలు మనం చూసాం. తనలో సంతాపం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గురించి ఎలాగూ సాక్షిగా ఉండాలో, దేవుని సంధానంలో ఎలాగ ముందుకు సాగాలో
అన్ని సంగతులను ప్రభువు ద్వారా నేర్చుకున్నవాడుగా మనం చూస్తున్నాం. ఆయన పడినటువంటి శ్రమలను గూర్చిన సాక్ష్యం కలిగిన వాడుగా పేతురును మనం చూస్తున్నాం. అంతేకాకుండా పెద్దగా కాపరిగా మనం చూస్తున్నాం. ఎలాంటి కాపరంట? బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్ష లేకుండా సిద్ధ మనసుతో అన్నాడు. ఇది ఒకరికి ముందు చెప్పాలి అంటే ఏం చేయాలి? మనం అనుభవించి ఉండాలి. ఆ అనుభవపూర్వకంగానే అపోస్తలుడైన పేతురు ఈ సంగతి బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బలిమి చేత కొందరు పెద్దలుగా నియమించబడినటువంటి వారు ఏం చేస్తారంటే మందను ఎలాగూ బలిమి చేత లేక బలవంతము చేత నడిపిస్తూ ఉంటారు. ఆదికాండంలో మనం గమనించవచ్చు. గొర్రెలను ఎలాగూ తోలమన్నాడు? మెల్లగా తోలమన్నాడు. ఎందుకంటే పాలిచ్చేవి ఉంటాయి, కుంటి ఉంటాయి, బలహీనమైన గొర్రెలు ఉంటాయి. ఏం చేయాలి? వాటిని మెల్లగా నడిపించాలి. తొందరగా నడిపిస్తే ఏమవుతాయి? వడిగా నడిపిస్తే కొన్ని చనిపోయే ప్రమాదం ఉంది, తప్పిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చూచుకొని నడిపించాలి. బలిమి చేత కాదు, బలవంతంగా వాటిని నడిపిస్తే నష్టపోయే ప్రమాదం ఉందని అపోస్తలుడైన పేతురు ఎరిగినవాడుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని చిత్త ప్రకారము అన్నాడు. ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్తోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి అన్నాడు. పెద్దలకు ఇస్తున్నటువంటి హింటు లేక ఆధారం ఏంటంటే పై విచారణ చేయాలి. గొర్రెల కాపరి ఏం చేస్తూ ఉంటాడు? గొర్రెలను అలాగూ పారచూస్తూ ఉంటాడు. ఏ గొర్రె ఎలా ఉంది, అది కుంటుతా ఉందా, లేకపోతే జబ్బుతో ఉందా, లేకపోతే ఏదైనా ఇబ్బందుల్లో ఉందా, ఎక్కడైనా కంప చెట్లో చిక్కుకొని ఉందా, ఇవన్నీ గొర్రెల కాపరి పారచూసి వాటిని పరీక్షిస్తూ ఉంటాడు. వాటిని తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. తప్పించి వాటిని తిరిగి తన గూటికి తీసుకువెళ్తే ప్రయత్నాలు చేస్తాడు. అలా అయితే సంఘములో ఉన్నటువంటి పెద్దలకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దుర్లాభాపేక్షతో కాక అన్నాడు. ఏదైనా లాభాన్ని ఆశించే విధంగా దేవుని యొక్క మందను కాయొద్దు అంటున్నాడు. అంతేకాకుండా సిద్ధ మనస్సు కలిగి కాయాలంటే కాయాలి అన్నట్లుగా కాకుండా మనస్సు సిద్ధం చేసుకొని దేవుని మందను కాయాలి. ఎవరు ఎక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ ఆగిపోతున్నారు, ఏ విషయంలో వారు నష్టపోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా పరీక్షించాలి. ఆత్మీయంగా ఎక్కడ నష్టపోతున్నారో వారిని తెలుసుకోవాలి, ఎక్కడ బలహీనపడిపోతున్నారో వారిని గుర్తెరగాలి. అప్పుడే వారిని పై విచారణ చేసిన వారంగా అవుతాము అని అపోస్తలుడైన పేతురు తన యొక్క సహోదరులో ఉన్నటువంటి పెద్దలతో హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఇంకా ఏమంటున్నాడు? 3వ వచనం చదువుకుంటే, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండండి అన్నాడు. ప్రభువులంటే ఏలేవారు, ఏదో నాకు పెద్దరికం ఇచ్చారు, నన్ను పెద్దం చేశారు అని నీ ఇష్టానుసారంగా ఏలడానికి వీలు లేదు అని అపోస్తలుడైన పేతురు తన సహోదరులతో చెప్తున్నాడు. జాగ్రత్త, ప్రభువులైనట్లుండక అన్నాడు. మనం ఏదో గొప్పవారమని ఇక్కడ పెద్దలుగా చేశారని మేము మా ఇష్టానుసారంగా మీరు నడుచుకుంటే ఎలా ఉంటుంది? ఏం చేస్తారు మీరు? సరిగా మమ్మల్ని ఆలోచన చేయరు కదా. ఏది ఏమైనా దేవుని చిత్త ప్రకారం మందలను కాయాలి అంటున్నాడు. మందను కాయాలి ఎలాగూ? పై విచారణ చేస్తూ.
అని చెప్తూ ప్రభువులైనట్టుండక మందకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలి. సరే, ఈ మాదిరి తత్వాన్ని మనం కొంత ఆలోచన చేసి దేని వాక్యాన్ని ముగించుకుందాం. మాదిరి ఏ ఏ విషయాల్లో అనేకులు మాదిరిగా ఉన్నారు. మరి ఆయా భక్తులు మనం చూస్తాం. మరి మోసేను మనం చూసినప్పుడు ఐగుప్తులో నుంచి కొన్ని లక్షల మందిని కదా తీసుకొని రావాలంటే ఎంత కష్టమో కదా. మరి మన ఇంట్లో ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు? 3, 4 లేక 5 మంది ఉంటారు. వారిని నడిపించాలంటే ఆ ఇంటి యజమానికి ఎంతో భయంకరమైన బాధ కదా కలుగుతుంది. అలాంటిది కొన్ని లక్షల మందిని ఐగుప్తు దేశంలో నుంచి మోసి నడిపిస్తున్నాడు ఒక కాపరి. వారిని కాయాలి, వారికి ఏమవసరమో అవసరం తీర్చాలి, అవసరాలను తీరుస్తూనే వారిని కాచుకుంటూ వచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రధాన కాపరి ఉన్నాడులేండి. ఆయన పగలు మేఘస్తంభం క్రిందను, రాత్రి అగ్నిస్తంభం క్రిందను వారిని కాపాడుకుంటూ నడిపిస్తూ వచ్చాడు. సరే, అది ఇంకొక భాగంలో మనం ఆలోచించేద్దాం కాపరి విషయమై. సరే, ఇక్కడ మాదిరి అనే విషయాన్ని మనం కొన్ని అపోస్తులైన పౌలు యొక్క జీవితాల్లో చాలా సంగతులు మనం గమనించవచ్చు. పేతురు కూడా అపోస్తులైన పౌలుతో కలిసి పనిచేసినవాడు. అలా అయితే ఆ పనిలో ఎంత సామర్థ్యం, ఏ విషయాల్లో వారు మాదిరిగా ఉన్నారు, ఆ సామర్థ్యాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి వారు ఎంత నమ్మకంగా ఆ మాదిరి తత్వాన్ని పోషించారో మనం చూద్దాం. కొన్ని సంగతులు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చోండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని అన్నాడు. మొట్టమొదటిగా మన ప్రభువుల వారే మనకు మాదిరి. పేతురు కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి మాదిరులు పేతురుతో ప్రభువుతో పేతురు కలిసి నడుస్తున్నప్పుడు ఇలాంటి మాదిరిలు ఎన్నో చూసి ఉంటాడు. అలా అయితే పేతురు యొక్క పాదాలు కడుగుతున్నప్పుడు నా పాదాలు నీవు కడగవద్దయ్యా అన్నాడు కదా. మొత్తం స్నానం చేపిమన్నాడు. పాదాలు మాత్రమే కడగాలి, ఇలా కడగకపోతే నాతో నీకు పాలి ఉండదు అన్నాడు. సరే, ఏదేమైనా అక్కడ పాదాలు అక్కడ శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మాదిరి. పాదాలు కడగడం అంటే ప్రవర్తన సరిచేయడం, శిష్యుల యొక్క ప్రవర్తనను సరిచేయుట అనేది మనం చూస్తున్నాం. అలా అయితే మనం ఏం చేయాలి? ఒకరి నడవడిని మరొకరు సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకరి ప్రవర్తన ఒకరు సరిచేయడానికి ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు. ఒకరి పాదాలు మరొకరు కడగాలి అన్నాడు. ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే ఒకరి పాపం ఒకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు మనకు ప్రధానమైనటువంటి మాదిరిగా మనకు కనబడతాడు. సరే, ప్రభువును పోలి నడుచుకున్నటువంటి పౌలును కూడా మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఆ మాదిరి జీవితాన్ని పౌలు ప్రస్తావిస్తూ ఆ మాట తెలియజేసినట్లుగా మనం చూడవచ్చు. చూడండి, అపోస్తల కార్యాల్లో పౌలు యొక్క జీవితంలో ఎలాగూ ప్రభు
ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి జీవించాడో మనం అక్కడ గమనించవచ్చు. ఏదో సువార్తకు పిలుస్తానే ఎలాగూ వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆయన ఇష్టానుసారంగా వెళ్ళినవాడు కాదు. తన చేతి పని ద్వారా పని చేసుకుంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటించినవాడుగా ఇక్కడ అపోస్తల కార్యాల్లో 20:33 నుంచి మనం చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఎవని వెండినైనను ఎవని బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఏ విషయాలు? కష్టపడి పనిచేసి ఏం చేయాలి? ఆహారం తినాలి అని చెప్పుకుంటాం. కష్టపడి పనిచేసి దేవుని సేవ చేయాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏదో ఒకరి మీద ఆధారపడి సంఘముల మీద ఆధారపడి పనిచేసేది కాదు. దేవుని సేవ, నీ అంతకు నీవు కష్టపడి దేవుని యొక్క సేవ చేయవాడు గొప్పవాడు అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు ద్వారా మనం చూస్తున్నాం. తన అవసరాన్ని ఎన్నైనా ఉండొచ్చు, కానీ అవసర అక్కర్లు పక్కన పెట్టి ఏం చేశాడు? తన చేతులతోనే స్వహస్తాలతో కష్టపడి డైరాలను కుట్టి ఏం చేశాడు? సంపాదించుకొని దేవుని సేవ జరిగించాడు. తనకు ఓ మాట చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అంట. అంటే తను పుచ్చుకోవడానికి ఎన్నడూ ఇష్టపడలేదు. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనం నిజంగా పుచ్చుకునేటప్పుడు కొంచెం ఎలా ఉంటుంది? మనకు తల దించుకోవాలి, కొంచెం హేళనగా ఉంటుంది, కొంచెం అవమానంగా ఫీల్ అవుతాం కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అదే మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి ఎవరికి, ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి ఇస్తాం, సహాయం చేస్తున్నాం అన్న ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆనందం మనం ఎరుగుదాం. పౌలు ఆ సంగతిని ఎరిగినవాడు. అందుకే నేను ఎవరి ద్వారా పుచ్చుకోను, నేను నా స్వతహాగా నా చేతులతో పనిచేసి నేను సంపాదించి దేవుని యొక్క సేవ చేస్తాను. ఇది మాదిరి, పౌలు యొక్క మాదిరి ఇది. ఇంకొకటి ఆలోచన చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నేను 2వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. 2 నుంచి 7 వరకు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమయ్యుంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నవారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అన్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు సువార్త ప్రకటిస్తూ అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాల గురించి ఈ మాటలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో వాళ్ళు విశ్వాసముతో కూడిన మీ పని అన్నాడు. వారు ఎలా పని చేస్తున్నారు? సంఘంలో విశ్వాసముతో చేస్తూ ఉన్నారు.
అలాగే ప్రేమతో కూడిన మీ ప్రయాస. వారి యొక్క ఉపచారం ఎలా ఉందంటే ప్రేమతో ఉందట. ప్రేమ లేకుండా ఉపచారం చేస్తే, సేవ చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు బాధపడతారు. ప్రేమ లేకుండా ఆతిథ్యం చేస్తే ఎలా ఉంటుందమ్మా? ప్రేమతో ఆతిథ్యం చేస్తే ఎలా ఉంటుంది? ప్రేమ లేకుండా ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుంది? ఇష్టపూర్వకంగా ఉండదు. వారికి బాధ కలిగించిన వారం అవుతాం. పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారిని పంపిస్తే అలాగే ఆ బాధతోనే వారు వెళ్ళిపోవచ్చు. కానీ ఎలాగ వారు ప్రేమతో కూడిన ప్రయాస అన్నారు. అంతేకాకుండా మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉన్నారట తెస్సలోనికే వారు. వీరు ఇంకొకరికి మాదిరిగా ఉన్నారు. ఎవరికి అని మనం చూస్తే మాసిదోనియలోను అకయలోనున్న విశ్వాసులందరికీ వీళ్ళు ఎలా ఉన్నారట? మాదిరి అయ్యారు. ఏ విషయాల్లో? పనిలో, ప్రయాసలు, ఓర్పులు. ఆ విషయాలు మనం ముందుకు సాగితే, ఒకటి విశ్వాసము, 2 ప్రేమ, 3వది నిరీక్షణ. వీటిలో తెస్సలోనికే ప్రజలట లేక సంఘస్థులట ఎవరికి మాదిరిగా ఉన్నారంటే మాసిదోనియలో అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు మాదిరిగా నిలిచారు అని. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, ప్రేమ కావచ్చు, నిరీక్షణ కావచ్చు, ఇది అనేకులకు మాదిరిగా ఉండాలి. మన యొక్క విశ్వాస జీవితం ప్రభువునందు విశ్వాసం ఉంచిన నాటి నుంచి కొనసాగిస్తూ ఉన్నాం. మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతూ ఉందా, వర్ధిల్లుతూ ఉందా, లేక సన్నగిలుతూ ఉందా? మనంతకు మనమే పరీక్షించుకోవాలి. తరువాత ప్రేమలో కూడా మనం చూస్తే నేటి దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది. మనుషుల ప్రేమ, ఒక ఆయన బోర్డు వేసారు, ఏమనంటే ప్రేమ చల్లారుతున్నటువంటి మనిషిలో ప్రేమ చల్లారుతుందంట. అక్రమం విస్తరిస్తూ ఉన్నది. అక్రమం విస్తరిస్తుందంటే ఆటోమేటిక్గా ప్రేమ ఏముంటుందమ్మా? చల్లారిపోతుంది, నశించిపోతుంది. అక్రమంగా సంపాదిస్తున్నాము లేక అక్రమంగా ఏదైనా పనులు చేస్తున్నామనంటే ప్రేమ లేదని అర్థం. అంటే దుర్దినాలు అని మనం చూస్తున్నాం. మనం ఎక్కడున్నాం? దుర్దినాల్లో ఉంటున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత నిరీక్షణ లేకుండా ఒక విశ్వాసి తన జీవితాన్ని కొనసాగించడం ఏమిటి అని మనం చూస్తే గమ్యం లేని ప్రయాణం సాగిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతేనా? ఒక విశ్వాసి నిరీక్షణ కలిగి ఉండకుండా ఒక ప్రయాణికుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వారు ప్రయాణం చేస్తున్నారు. అలా అయితే నిరీక్షణ, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఒక విశ్వాసి నిరీక్షణ కలిగి ఉండాలని ఇక్కడ మనం గమనించవచ్చు. వీటన్నిటి విషయాల్లో తెస్సలోనికే ప్రజలట అకయలో ఉన్నటువంటి విశ్వాసులకు, ఇంకా మాసిదోనియలో ఉన్నటువంటి విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నారు. మన కుటుంబానికి మాదిరికరంగా ఉన్నామా, లేమా? ముందు మన కుటుంబంలో మనం చూద్దాం మొదటగా. ఆ తర్వాత బయట వారికి. ఇంకొక మాట కూడా మనం ఆలోచించేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు ఆలోచించేద్దాం. 4వ అధ్యాయం 11, 12 కూడా నేను చదువుతున్నాను, గమనించండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ లేఖ రాసినట్లుగా మనం చూస్తున్నాం. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అన్నాడు. వేటిలో మాదిరిగా ఉండవని అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు అని మనం చూస్తే, ఇందాక మనం 3 గమనించాం. ఒకటి విశ్వాసము, 2వది ప్రేమ,
మూడవది నిరీక్షణ. ఇక్కడ వాటిని కాకుండా ఇంకా 3 మాటలు మనకు కనబడతాయి. మాటలోను అన్నాడు, మాట, ప్రవర్తన, పవిత్రతలోను. ఇదంతా కూడా ప్రవర్తన కిందకే మనకు కనబడుతుంది. పవిత్రమైనటువంటి జీవితం లేక ప్రవర్తన మంచిదిగా ఉండాలని మనం చూస్తున్నాం. అలా అయితే ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. మన జీవితాలు ప్రవర్తనలో అనేకులకు, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పేతురు తన జీవితంలో సంఘములో ఒక పెద్దగా కొనసాగాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలన్నీ ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలోనే, మొదటి పత్రికలోనే అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో సంపూర్ణంగా మొదటి వచనం నుంచి 13 వచనాలు మనకు చదివితే అర్థమవుతాయి. ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు అన్న మాట నమ్మదైనది అంటూ అక్కడ ఎలా ఉండాలో వివరించి చెప్పాడు. ఇంటి పోయినాక మనం చదువుకుంటూనే ఉంటాం, ఒకసారి మళ్ళీ చదువుకుంటే మనకు అర్థమవుతాయి. సరే, ఏది ఏమైనా దొడ్డ పనిని లేక గొప్ప పనిని, పెద్ద పనిని ఆశించిన వారు ఎలాగుండాలో ఇక్కడ మనం గమనిస్తాం. అలా అయితే అపోస్తలుడైన పేతురు వీటన్నిటిని కలిగి, ఈ లక్షణాలు కలిగి తను పెద్దగా సంఘంలో ముందుకు సాగిన వాడుగా మనం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయంలోనే 12వ వచనం మనం చూసాం. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు అంటే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నాడు. లోకానికి మాదిరి కాదు, మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతిని కోరుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా మనం గమనిద్దాం. భక్తుడైన పేతురే ఒక మాట చెప్పాడు, ఆ మాదిరి తనం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం మనం ముందు చదువుకున్నటువంటి భాగాల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. ఇక్కడ శ్రమల యందు సాక్షి అనే మాట మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పేతురు ఎలా ఉన్నాట, క్రీస్తు శ్రమల యందు సాక్షిగా ఉంటున్నాడు. ఆయన శ్రమ ఎలాంటివో, ఆయన బాధ ఎలాంటిదో సంపూర్ణంగా ఎరిగిన వాడుగా, అందుకే సంగతులన్నీ ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు. 21వ వచనంలో మనం చూస్తే క్రీస్తు తన సహోదరులకే కాదు మనందరి కొరకై ఆయన ఏం పడ్డాడు, బాధపడ్డాడు, తన అడుగుజాడల యందు నడుచుకోవాలి అని. ఇవన్నీ ఆయన శ్రమలన్నీ కూడా మనకు మాదిరి ఉంచిపోయాడు. మనం శ్రమ పడుతున్నామంటే ఇతరులకు మాదిరిగా ఉంచిపోవాలి. మనం శ్రమ వచ్చిందని తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంటాం ఎక్కువగా కదా. లాస్ట్ సందేశంలో మనం విన్నాం, ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని 12వ వచనంలో చెప్తాడు. 4వ అధ్యాయం పేతురే కదా. ఈ సంగతులని చెప్పినప్పుడు వారికి ఒక భరోసా ఇస్తున్నాడు. ఏంటి ఆ భరోసా అంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము అన్నాడు. క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించుడి అన్నాడు. శ్రమల్లో మనం మాదిరి చూపించాలి. ప్రభువు మనకు మాదిరి చూపాడు, ఆయన శ్రమ పడ్డాడు, మనకు మాదిరి చూపాడు. ఆయన శరీరంగా ఉన్నాడే కదా. అయితే మనం కూడా శరీరంతోనే ఉన్నాం. ఆయన దేవుడు అని మీరు అనవచ్చు, ఆయనకు ఆ శక్తి ఉందని మనం అనవచ్చు. కానీ మనకు కూడా ఆ శక్తిని దేవాదేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఎంతైతే శ్రమను అనుభవిస్తామో అంత మాత్రమే ఆయన ఇవ్వగలుగుతాడు, కానీ అధికంగా ఆయన ఇవ్వడు. యోబు కంటే గొప్ప శ్రమలు మనకు ఎవరికి రావులే. యోబుకు ఉన్నటువంటి శ్రమలు చూడండి. ఒక భక్తుడు యోబును శ్రమను గురించి వివరించాడు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో
5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. నా సోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు అన్నాడు. ఆయన ఎలాంటి వాడంట? యోబు ఎంతో జాలియు కనికరము కలిగినటువంటి వాడు అన్నాడు. అంటే ఆయన శ్రమలు సహించడానికి ఆయన ఏముండాలి? జాలి కనికరము ఉన్నది అన్నట్లుగా మనం చూస్తున్నాం. యోబు శ్రమలను మనం చూస్తే ఎంతో భయంకరమైనది. అతని ఆస్తి కోల్పోయాడు, సంతానాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. చివరికి తన భార్య, నీవు ఇంకా దేవుని దూషించి మరణం అవ్వాలని కోరుకుంటే ఇంకా నువ్వు అలాగూ మరణం కాకుండా ఎందుకుండావు అన్న ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే భార్య కూడా తనను ద్వేషించే విధంగా శ్రమలు వచ్చాయి. అలాంటి శ్రమల్లో తన యొక్క జీవితంలో ఎన్నడూ తన సహనాన్ని కోల్పోలేదు, జాలి కనికరను కోల్పోలేదు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అలా అయితే శ్రమ అనుభవం ఒక మాదిరి, అనేకులకు మాదిరి. మన జీవితాల్లో మనం కష్టపడ్డామంటే మన రాబోయే తరం వారు మన శ్రమలు చూసి వారు ఇంత శ్రమ పడ్డారు ప్రభువు కొరకు, ఇంత బాధపడ్డారు, ఇంత ఇబ్బందులు ఎదుర్కొని వారు ప్రభువులో కొనసాగారు అన్న విషయాన్ని వారు జ్ఞాపకం తెచ్చుకొని వారు మన జీవితాన్ని మాదిరిగా తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎంతో మంది భక్తుల యొక్క జీవితాలు మనకు మాదిరిగా కనబడుతున్నాయి. సేవలో మాదిరి చూపించాడు పౌలు. ఎలా సేవ చేశాడో మనందరికీ తెలుసు. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా సేవను ఆపివేయలేదు. దొంగల చేత కొట్టబడ్డాడు, రాళ్ళ చేత కొట్టబడి చంపబడినట్లుగా ఉన్నాడు, చచ్చిపోయాడని ఊరి గవ్విన వేలపన పారవేశాడు. తిరిగి వచ్చి పౌలు ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. ఇది శ్రమల్లో ఉన్నటువంటి సేవ. ఇది మనకు మాదిరి. మొదటగా మనం కాపరులం కావాలంటే మన జీవితాలు ఏం కావాలి? మాదిరి కలిగి ఉండాలి. ఆ తర్వాతనే దేవుని యొక్క సంఘానికి కాపరులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభు యొక్క మాదిరిని మనం కలిగి ఉందాం. అందరికంటే మన మాదిరి ఎవరు? మన ప్రభువే. ఎంతోమంది మాదిరి మనం చూస్తాం, కానీ అలాగుండాల ప్రభా, ఇలాగుండాల ప్రభా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఆ భక్తుల్లాగా ఈ భక్తుల్లాగా. కానీ మన అందరికంటే గొప్ప మాదిరి ఎవరు? మన ప్రభు. మన ప్రభువును పోలి పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా, నేను క్రీస్తు మాదిరి నడుచుకున్నట్లుగా మీరు కూడా నా మాదిరి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు చెప్పగలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలా అయితే మాదిరి మన ప్రభువే. మన ప్రభువును చూద్దాం. ఆయన ఇలాగూ మన కొరకై శ్రమపడ్డాడు, బాధపడ్డాడు, ఆయన సేవ చేశాడు, మనం చూస్తూ ఉన్నాం. కనుక పేతురు కూడా ఈ సంగతులన్నీ సంపూర్ణంగా ఎరిగినవాడుగా మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. తన సహోదరులకు కూడా స్థిరపరచు నిమిత్తం ఈ సంగతులు ఈ 2 పత్రికల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత, ఆయన మహిమలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వివరిస్తూ వారిని స్థిరపరచడానికి పలు విధాలుగా ప్రయత్నం చేసిన వాడుగా పేతురును మనం చూస్తున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక.